హలో హాయ్ దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తులిక. ఈరోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే రక్షాబంధన్ స్పెషల్ వ్లాగ్. యాక్చువల్గా ప్రతి ఇయర్ మార్నింగ్ కట్టేవాళ్ళం. ఈ ఇయర్ మాత్రం టైము ఆఫ్టర్నూన్ వచ్చిందనమాట. 1:40 నుంచి కట్టాలి కదా. ఏ సౌండ్ చేయకో. సో ఎవ్రీవన్ లాఫింగ్. నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది గులాబ్ జామ్ రబడి. సౌండ్ చేయొద్దు అంటే సౌండ్ చేస్తున్నావు, చెత్త పిల్లివి. ఎస్ చూపిస్తున్నా. హౌస్ ఇట్ నాన్న? హౌస్ ఇట్? స్వీట్ చేశాను కదా నేను. ఈ స్వీట్ నువ్వు తిన్నావా? ఎలా ఉంది టేస్ట్? బాగాలేదు. చాలా బాగుందా? థ్యాంక్ యూ. ఇప్పుడు మాత్రం తినొద్దు, అది మా అన్నయ్యకి. నీకు కాదు మా అన్నయ్యకి. మా అన్నయ్య కోసం చేశాను నేను. అది నీకు ఇవ్వను, చెత్తదానా. ఇది మా అన్నయ్యకి ఎవిలై అనమాట. దిష్టి అది తగలకుండా. ఈ మధ్య మా అన్నయ్య సిచ్యువేషన్ అసలు బాగాలేదు, హెల్త్ అది, అందుకోసం. అండ్ ఇది మా పర్ణిక్ కోసం. ఇది భరత్కి. తులిక కడుతుంది అనమాట ఈ 2 రాఖీస్. పర్ణిక్ నీకు ఏది కావాలి? ఇదా? ఓకే, ఇది పర్ణిక్కి అండ్ ఇది భరత్కి. ఇది తుల్వికకి నేను కట్టడానికి రాఖీ కావాలంటుంది. సో తుల్వికకి ఇది నేను కడతానమాట. ఓకే డన్. దిస్ ఇస్ పూరి. హలో. అండ్ దిస్ ఇస్ పర్ణిక్. హాయ్ తుల్విక, సే హాయ్. హలో. మాట్లాడు, ఏమన్నా చెప్పు. నా గురించి చెప్పు. చెప్పక్క, సిగ్గుపడుకో. మా చెల్లి చాలా మంచిది, అది తెలుసు అందరికి. ఇంకోటి ఏదైనా చెప్పు. మొత్తం పెట్టేస్తాను. నేను కొడతాను, మీ అమ్మాయి నన్ను కొడుతుంది. అమ్మ చెప్పాలంటే చాలా ఉన్నాయి చెల్లికి. 2 చెప్పు ఒక్కటి చెప్పు. మన చైల్డ్హుడ్ డేస్ లోని ఏదైనా ఒక మెమరీ చెప్పు. కొట్టుకోవడమే ఎక్కువ. మన చైల్డ్హుడ్ డేస్ లో ది బెస్ట్ మెమరీ నీకు నాకు ఉన్నది చెప్పు. మా చెల్లి నేను కొట్టుకున్నప్పుడు మా అమ్మ వచ్చి ఇద్దరు కలిపి చాలా సార్లు కొట్టుకున్నాం. ఒకసారి ఇక్కడే హాల్లో అనమాట, ఈ ప్లేస్ లోని మా అక్క నన్ను జుత్తు పట్టుకున్నావు కదా, ఆ జుత్తు పట్టుకుంది. దాని జుత్తు అది నేను పొట్టిగా ఉండేదాన్ని, కొంచెం హైట్ ఉండేది. దాని జుత్తు నాకు అందది కాదు. అప్పుడు నేను ఎగిరి పట్టుకుంటే మా అమ్మ చీపురుగట్టు పట్టుకొని వచ్చి కొట్టింది. ఆ సిచ్యువేషన్ నాకు బాగా గుర్తు. నీకు? పెళ్ళైన కొత్తలోని మా బావ ఉన్నాడు, దీన్ని ఎవరు ఏమంటారు అనేసి అప్పుడు కూడా గుర్తుందా నీకు? నా ముక్కు మీద గోరు పెట్టి ట్రక్కేస్తే బ్లడ్ కూడా వచ్చింది కదా. గుర్తుందా? అది ఇదే నన్ను కొట్టేది. గెల్లడం, కొట్టడం, రక్కడం. నేనేమో పెద్ద నోరెట్టాడు, నాదే తప్పు అనేసి వీళ్ళందరూ నన్ను తిట్టడం. మా చిన్నక్కకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎవరు ఏమనేవారు కాదు ఇంట్లోని, చాలా సైలెంట్. దీన్ని గసిరితే దీనికి జ్వరం వచ్చేసేది. అందువల్ల తినేవనేవారు కాదు. తిన్నాల్సినవి కూడా నన్ను లేదా అక్కల్ని కొట్టేవారు. మోస్ట్లీ నేనే దెబ్బలు తిన్నాను ఇంట్లో కదా. చెప్పు, నువ్వు చెప్పు, నేనే చెప్తున్నాను. నన్ను ఎవరు కొట్టరు మా ఇంట్లో. ఎవరిని కొడతారు చెప్పు. అల్లరి చేసిన వాళ్ళు కొడతారు. అల్లరేం కాదు, వీళ్ళు కొట్టలేక నన్ను కొట్టేవారు అందరూను. చిత్రీపాలు చేసిన కదా కొడతారు ఫస్ట్. నేను గుడ్ గర్ల్. రాఖీ కదా, అన్నయ్య గురించి ఆ వీడియోలో సౌండ్ వచ్చేసింది, అందుకే ఫ్యామిలీ. రాఖీ గురించి చెప్పు, అన్నయ్య గురించి. అన్నయ్య అంటే ద ఫస్ట్ వర్డ్ నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు. అన్నయ్య అంటే అభిమానం, ఆప్యాయత, ప్రేమ. నవ్వుకుంటాడు అన్నయ్య వీడియో చూసి. నచ్చిందే చెప్పు. అన్నయ్యలో నచ్చింది ఫ్రాంక్నెస్. ఉన్నది చెప్పాలి నేను. అది కుకింగ్ అయినా డ్రెస్సింగ్ అయినా. కుకింగ్ లో బాగా చెప్తాడు మా అన్నయ్య. ఏదంటే బాగుందంటే ఏముంది అద్భుతం అమోఘం అంటాడు. బాగోపోతే ఏం పెద్ద బాగలేదని కాల్ చేసేస్తాను. ఎవరైనా నాకు అంత ఏం నచ్చదు, బట్ ఓకే. గొప్పగా చెప్పడం కానీ ముందు చెప్తాడు. విషయం చూపిస్తాం. కలిపి తెచ్చి ఎంత గిన్నెలతో ఉంటుంది.
అమ్మ చూస్తే అసలు తట్టుకోలేదు. ఎప్పుడు తోమలేని మా అక్క గిన్నెలు తోముతుంది. మీ ఇంటిదే తోముతా అక్క? తోముతారు. నేను మా చిన్నక్క ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాం. సో ఫైనలీ మా పెద్దక్క కూడా వచ్చేసింది. ఈ ఇయర్ నేను గులాబ్ జామ్ రబడీ చేశాను స్వీట్. ద మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వీడియోస్లో చూశాను గులాబ్ జామ్ రబడీ చాలా బాగుంటుంది అనేసి రివ్యూస్ ఉంటాయి కదా, అవి చూసి మనం కూడా తినాలి చేసుకోవాలి అనిపించి చేశానమాట. బాగుంది, బట్ ఇంకా బాగా చేయొచ్చేమో అనిపించింది. యాక్చువల్గా ఆ రబడీ ఉంటుంది కదా, అదేంటంటే కొంచెం థిక్ అయిపోయింది. ఇంకొంచెం పలుచగా చేస్తే ఇంకా బాగుండు అని అనిపించింది. ఇట్స్ ఎలా ఉంటుందో నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు బయట. బట్ నా పర్సనల్గా ఏమనిపించిందంటే గులాబ్ జామ్ యాజ్ యూజువల్ అందరికీ బాగా వస్తుంది. బట్ రబడీ ఏంటంటే నేను కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసేసాను, అంటే ఒక స్పూన్ వేసాను. అది దానివల్ల కొంచెం థిక్ అయిపోయింది. ఈసారి అసలు వాడకపోయినా పర్లేదు, బట్ ఇంకొంచెం బాగా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. బాగుంది, ఇంకొంచెం బాగా చేయాలి, చూడడానికన్నా తినడానికి బాగుంది అని రివ్యూస్ ఇచ్చారు మా వాళ్ళు. సో ఫైనలీ మా పెద్దక్క రాఖీ కడుతుంది. ఫస్ట్ పెద్దక్క, తర్వాత చిన్నక్క, తర్వాత నేను. ఎవ్రీ ఇయర్ చెప్తున్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది నా వ్యూవర్స్కి చాలామందికి. చెప్తుంది ఏంటి తిను అని అనుకోకండి. ఏంటో ఏమిస్తాం వాయిస్ ఓవర్ అలా ఇస్తూ ఉంటే ఏం చెప్పాలా అన్న కన్ఫ్యూజన్లో అయిపోతున్నాను అనమాట నేను. ఫస్ట్ అయితే నేను ముందు రోజు వెళ్ళిపోయాను రాఖీకి. సండే వెళ్ళాను, మ్యారేజ్ ఉందని. ఆ మ్యారేజ్ చూసుకున్నాను. నైట్ ఇంటికి వచ్చాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే ద మెయిన్ రీజన్ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నాకు. అదేంటో నాకే ఎలా ఉంటుందో అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. మీరు కూడా అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ మగతగా నిద్ర వచ్చేస్తుంది అని మీకు కూడా అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది అనమాట. మా ఇంటి దగ్గర పడుకోవాలంటే అంత కంఫర్టబుల్గా పడుకోలేము, బికాజ్ తులుగా ఉంటుంది, దాన్ని చూసుకొనే పడుకోవాలి. అండ్ ఈ మధ్య స్కూల్ కూడా వెళ్తుంది కదా, ఏ టైం అంటే మనకి బాడీ రిలాక్స్ అవ్వాలన్నా, అంటే మనం ఎక్కువ స్ట్రెస్ ఉన్నా ఏమైనా సరే మన మైండ్లో మాత్రం పిల్లలే తిరుగుతారు, దాన్ని బట్టే ఏదైనా చెయ్యాలి. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పిల్లలకి హాలిడే ఉంటుంది, దట్టు వాళ్ళని వాళ్ళ అమ్మాలు ఎవరైనా చూసుకుంటారు, మనం హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్తో పడుకుంటాం కదా. సో బాగా నిద్ర పడుతుంది. నాకు పెళ్ళికి ముందు కూడా చాలా స్లీపీ, నేను అసలు చాలా పడుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత కొద్ది తగ్గింది. అండ్ నెక్స్ట్ మా చిన్నక్క రాఖీ కట్టింది. లాస్ట్ ఇయర్ అయితే ముగ్గురు అనుకొని చీరలు కట్టుకున్నాం, బట్ ఈ ఇయర్ అలా ఏం అనుకోలేదు. లాస్ట్ ఇయర్ వేరు, ఈ ఇయర్ వేరు. యాక్చువల్గా ఈ ఇయర్ మా అన్నయ్య కొంచెం ఈ ఇయర్ అంతా హెల్త్ అస్సలు బాగాలేదనమాట. మా అన్నయ్యకి ఫుల్ అప్సెట్. రీసెంట్గా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, బోన్ కొంచెం క్రాక్ ఇచ్చిందనమాట లెగ్ ముడుకు దగ్గర. చాలా ఇబ్బంది పడ్డాడు నడడానికి. మా ఫ్యామిలీ మొత్తం డౌన్లోకి వెళ్ళిపోయాం. దట్టు ద నెక్స్ట్ మా నాన్న కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం, అంటే ఏంటి ఇలా ఎందుకు జరుగుతుందా అన్న డైనమాలో పడిపోయాం అనమాట మేమందరం. అసలు బాగాలేదనమాట ఇయర్ 2024. అసలు ఫ్యామిలీకి అసలు ఏం బాగాలేదు. ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయ్యాయి లైఫ్లో అంతా వీళ్ళకి. బట్ మేమేం చేయలేని పరిస్థితి, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆ టైం బట్టి ఇంకే ఆ టైంకి ఎలా జరగాలో అలా జరుగుతుంది అన్నట్టు ఉంటుంది కదా. సో అలా జరిగిపోయింది. సో ఫైనలీ నేను కూడా రాఖీ కట్టేశాను మా అన్నయ్యకి. మా అన్నయ్య హ్యాపీగా ఉండాలి ఈ ఇయర్, ఇంకా ఈ 2025లో అన్న హ్యాపీగా మా అన్నయ్య ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడు మేము అలాగే ఉంటాం. అండ్ ఇదేంటంటే నేను రీక్రియేట్ చేస్తున్నాను అనమాట ఒక ఫోటోని. మా చైల్డ్హుడ్ డేస్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ నలుగురు ఫోటో ఉంటుంది మా అమ్మ. ఆ ఫోటోని రీక్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ అదొకటే ఉంది మాకు. ఏంటంటే ఆ ఫోటోలో నేను కొంచెం అందరూ బాగానే ఉంటారు, అన్నయ్య, చిన్నక్క, పెద్దక్క, ముగ్గురు బాగానే ఉంటారు. నేను ఏంటంటే మా నాన్న ఫోటో దిగించడానికి తీసుకెళ్లారు ఫోటోషాప్కి. తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే అందరూ బాగానే నించున్నారు, నేను బాగా నించోలేదని మా నాన్న నన్ను గసిరారు. సరిగ్గా నించో అంటే నేను జంట కట్టుకొని మా నాన్న వైపు కోపంగా చూశాను. ఆ ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మ్యాక్సిమం. అలాంటప్పుడు ఆ ఫోటోని రీక్రియేట్ చేద్దాం అనిపించి ఆ ఫోటోని కొన్ని రీక్రియేట్ చేసాం. బట్ ఫొటోస్ అన్నీ బ్లర్ వచ్చాయి అనమాట. అంత పర్ఫెక్ట్గా ఫొటోస్ బాగా రాలేదు. ఒక 20 ఫొటోస్ తీసుకుంటే 20లో ఒక 1 or 2 వచ్చింది, మిగతా అన్ని బ్లర్ వచ్చేసాయి. పిల్లలు తీశారనమాట, మా భరత్, పర్నిక్ వీళ్ళే తీశారు ఫోటోలు. అందువల్ల అంత పర్ఫెక్ట్గా తీయలేకపోయారు. క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్గా పట్టుకుంటేనే ఫోటో వస్తుంది, లేదా అంత పర్ఫెక్ట్గా రాదు. అండ్ రాఖీ సెలబ్రేషన్స్ అయిన తర్వాత మ్యాక్సిమం
ఫోటోలు తీసుకుంటున్నాం, మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకోవాలి కదా. ఈ మధ్య ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ అన్నీ మ్యాండేటరీ కన్ఫర్మ్గా ఫొటోస్ దిగాలి అనేసి. అండ్ మా అన్నయ్యకి ఇది వరకు పేషెన్సీ ఉండేది కాదు, ఫోటోలు అంటే ఎందుకు వద్దు అనేవారు. బట్ ఇప్పుడైతే రాఖీ అలా అనట్లేదు, సరే ఫొటోస్ తీసుకుందాం అన్న ఇదితో ఉన్నారనమాట. అంటే మోస్ట్లీ సపోర్ట్ చేస్తున్నారు. ఇది వరకు అంత సపోర్టివ్గా ఉండేవారు కాదు. ఫోటో అంటే ఎవరికి సపోర్టివ్గా ఉండేది కాదు. నేనే ఫోటోలు దిగాలి, వీడియోలు చేసుకోవాలి అంటే నేనే ఫోటోలు దిగాలి, వీడియోలు తీసుకోవాలి అనేసి నేనే ఉంటానన్నమాట ఎక్కువ. అంత సపోర్టివ్గా ఎవరు ఉండరు. తీస్తే ఇది ఇంకెలా ఫోటోలు వీడియోలే అని అంటారనమాట. అందుకోసం నాకు ఓకేలే సరేలే అని అనుకుంటాను. నెక్స్ట్ నేను తులికకి రాఖీ కట్టాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగే, అందరికీ రాఖీస్ ఉన్నాయి, అందరికీ ఉన్నప్పుడు నాకు కూడా రాఖీ ఉండాలి అనే ఉంది తులిక. సో ఓకే, వై నాట్. యాక్చువల్గా నేను కొన్నవైతే కరెక్ట్గా కొన్నాను. తులిక ఇయర్ భరత్కి, పర్ణిక్కి అండ్ జతిన్కి, మా అత్త వాళ్ళ మనవడు అనమాట, మేనత్త వతిన్కి అక్కడ పంపించింది. వీళ్ళిద్దరికి మాత్రం మా ఇంటి దగ్గరే కట్టింది రాఖీ. ఫైనలీ రాఖీ అయిన తర్వాత దీన్ని కూడా కట్టాలి అనేసి కూర్చుంది. సరే ఓకే నేనే కట్టేస్తాను రాఖీ అనేసి నేను కట్టాను. రాఖీస్ మా అక్క కొంచెం ఎక్స్ట్రా తెచ్చింది. చిన్నక్క షాప్లో ఈసారి సేల్కి పెట్టిందన్నమాట రాఖీస్. కొన్ని మిగిలినవి తెచ్చింది. నేను కరెక్ట్గానే పట్టుకెళ్ళాను. ఎక్స్ట్రా తులికకు మాత్రం ఒకటి ఇచ్చింది. సో పెద్దకు కూడా చిన్నక్కే తెచ్చిందనమాట రాఖీస్ షాప్లో సేల్కి పెట్టినవి. సో ఫైనలీ తులిక డైలీ నాకు కాలు మొక్కుతుంది. లైక్ దక్షిణామూర్తి సోతం చెప్తుందనమాట దేవుడి మూల రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అది చెప్పిన తర్వాత నా కాళ్ళకి దండం పెట్టుకొని స్కూల్కి స్టార్ట్ అయిపోద్ది. దాని డే అలా స్టార్ట్ అవుతుంది, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు. దాని తర్వాత మా భవ్య కాలేజ్ నుంచి వచ్చేసింది. సో ఫస్ట్ భరత్కి వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసింది, పర్ణిక్ కడుతుంది. పర్ణిక్కి భవ్య కట్టిన తర్వాతే పూర్ణిమ కడుతుంది. పర్ణిక్కి పెద్దమ్మ వాళ్ళ కూతురు భవ్య, అంటే మా పెద్దక్కల పాప భవ్య, చిన్నక్కల కొడుకు పర్ణిక్ అనమాట. మా చిన్నక్క రూల్స్ బాగా ఫాలో చేస్తుంది అనమాట. ఎలా అంటే ఫస్ట్ భవ్య కట్టాలి పెద్దది కదా, దాని తర్వాత పూర్ణిమ కడుతుంది, తర్వాత తులిక కడుతుంది అనమాట రాఖీ పర్ణిక్కి. అండ్ భరత్కి కూడా సేమ్, భవ్య తర్వాత పూర్ణి తర్వాత తులిక ఇలా కడతారు. తులికకి బ్రదర్స్ వల్ల రాఖీ లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు కూడా కలగలేదు. హ్యాపీగా రాఖీ ఉంటుంది. మెయిన్ ఈ కాలు మొక్కుడు సీన్ ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా అందరూ రాఖీ కట్టేసుకున్నారు. నెక్స్ట్ పూర్ణిమ కట్టింది పర్ణిక్కి. ఫస్ట్ భరత్కి కట్టింది, దాని తర్వాత పర్ణిక్ కట్టింది అనమాట. వీళ్ళిద్దరు రాఖీలు అయిపోతే దాని తర్వాత అమ్మగారు మన తులిక రాఖీ కడతారు. ఈ రాఖీ వీడియో ఎప్పటి నుంచి ఎడిట్ చేయాలి అని ఫైనల్గా ఈ రోజు పట్టింది ఎడిట్ చేయడానికి. ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది, లెంతీగా కట్ చేద్దాము, ఇంత వద్దులే లెంతీ అని అనుకున్నాను. బట్ ఓకేలే మళ్ళీ తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది కదా, వై నాట్ ఉంచేద్దాం అనేసి ఉంచేసాను. అండ్ రాఖీ ఫెస్ట్ ఇదంతా అయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్ గురించి కూడా చెప్తాను. లాస్ట్ ఇయర్ కూడా మేము షాపింగ్కి వెళ్ళాం రాఖీ అయిన తర్వాత. అప్పుడు మా చిన్నక్క నాకు కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది. అట్ ది సేమ్ టైం ఈ ఇయర్ కూడా అక్క షాపింగ్కి వెళ్దాం అని అడిగితే, అమ్మో నేను రాలేను, నాకు కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను, నా వల్ల అవ్వదు అన్నది. బికాజ్ దీనికి ఖాళీ ఉండదు చిన్నక్కకి, షాప్ కదా, షాపు ఇల్లు ఆటలతోనే అయిపోద్ది. అంటే రిలాక్సేషన్ టైం ఉండదు, ఇంటి దగ్గర ఉందాం అనుకుంది. బట్ మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదా, మీ ముగ్గురు వెళ్ళింది అనేది అసలు జరగదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటాం. దట్టు మేము ఉన్నాము అంటే మా హస్బెండ్స్ కూడా మాతోనే ఉంటారు. ఒకవేళ ఎప్పుడన్నా వెళ్ళినా, నేను వెళ్ళాను అంటే మోస్ట్లీ మా చిన్నక్క పెద్దక్క రావడానికే చూస్తారు అమ్మాళ్ళింటికి. అలా వెళ్దాం అంటే ఓకే సరేలే వెళ్దామని, రాఖీ అయిపోయి చూద్దాం టైం ఉంటే వెళ్దాం అనుకుందాం. రాఖీ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 5 అయిపోయింది. 5కి వెళ్ళాం అనమాట. 5:30కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఎప్పుడు మేము షాపింగ్ అంటే గాజువాక్ వెళ్తాం. గాజువాక్ ఎందుకు వెళ్తాం అంటే నా కాలేజ్ డేస్ అన్నీ గాజువాక్లోనే జరిగాయి. దట్టు మా పెద్దక్కలు కూడా ఇదివరకు గాజువాక్లో ఉండేవారు అనమాట. అందువల్ల ఏంటంటే మా గాజువాక్ బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ ఏముంటాయి ఇలాంటివన్నీ తెలుసు. అందువల్ల గాజువాక్ వెళ్ళేవాళ్ళం. అనకాపల్లి గాజువాక సేమ్ డిస్టెన్స్. ఇంకా గాజువాకతో పోలిస్తే అనకాపల్లి కొంచెం మాకు దగ్గరలో ఉంటుంది. బట్ ఎక్కువ విజిట్ చేయము. అనకాపల్లిలో కూడా అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. సరే అయితే వెళ్దాము అనేసి అనకాపల్లి స్టార్ట్ అయ్యాం. దట్టు ద నెక్స్ట్ డే భరత్ బర్త్డే ఉంది. భరత్ బర్త్డే కూడా ఉంది కదా, వాడికి కూడా డ్రెస్సెస్ తీయాలన్నది అక్క. ఫస్ట్ అయితే అగనంపూడిలో జుడియో పెట్టారు, జుడియోకి వెళ్దాం అనుకుంది. బట్ ఓకేలే జుడియో ఎందుకు, అనకాపల్లి వెళ్దామని అనకాపల్లి వెళ్ళాం. ఫస్ట్ మాకైతే ఇక్కడ జగదాంబ ఏంటంటే షాపింగ్ మాల్ అంటే ముఖ్యంగా నాకు గుర్తొచ్చేది లక్కీ, సౌత్ ఇండియా, కేఎల్ఎం ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట.
ఎక్కువ మేము డాబా గార్డెన్స్ లక్కీకి వెళ్తాం. లాస్ట్ ఇయర్ మొన్న వరలక్ష్మీదేవి వ్రతానికి డాబా గార్డెన్స్ లక్కీకి వెళ్ళాను ఫస్ట్ శారీ కొనుక్కుందామని. అక్కడికి వెళ్తే అక్కడ శారీస్ అస్సలు నాకు నచ్చలేదు. అక్కడ నచ్చలేదు కదా, ఓకే జగదాంబ వెళ్దామని జగదాంబ వెళ్ళినప్పుడు సౌత్ ఇండియాకి వెళ్దాం అనుకున్నాను ఫస్ట్. ఆ సౌత్ ఇండియన్కి వెళ్ళడానికి కంచి కామాక్షి షాపింగ్ మాల్ క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. రమేష్ అన్నారు, ఒకసారి ఇందులోకి వెళ్ళి చూద్దాం, ఒకసారి ట్రై చెయ్యు బాగుంటాయేమో అంటే, లేదు లేదు ఇందులో బాగోవద్దు, చాలా కాస్ట్ ఉంటుంది అంటే. నేను 3-4 టైమ్స్ వెళ్ళాను, చాలా కాస్ట్ ఉంది, అందువల్ల వద్దు అన్నాను అనమాట. ట్రై చేయొచ్చు కదా, ఏముంది ఒకసారి వెళ్తే తెలుస్తుంది అని రమేష్ అన్నా కూడా నేను ఒప్పుకోలేదు, వద్దు అనేసాను. ఎందుకు అంత ప్రైస్ అనేసి, ప్రైస్కి పెట్టడం అని. సో నేను తీసుకునేది అయితే సౌత్ ఇండియాలోనే శారీ తీసుకున్నాను. తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఏమైంది అంటే, నాకు కొంతమంది చెప్పారనమాట, అబ్బా చాలా బాగున్నాయి కంచి కామాక్షిలో శారీస్ అని. నేను కూడా ఆ శారీస్ చూశాను, నిజంగా బాగున్నాయి, ఆ ప్రైస్కి చాలా బాగున్నాయి, అనవసరంగా వెళ్ళలేదు నేను అని అని రియలైజ్ అయ్యాను తర్వాత. ఓకే, ఒకసారి చెప్పిన మాట వినాలి. అలాగే ఏమైందంటే అనకాపల్లి షాపింగ్లో కూడా ఫస్ట్ అయితే మేము లక్కీకి వెళ్ళిపోయాం. లక్కీలోకి వెళ్ళిన తర్వాత అంత ఏమీ న్యూ స్టాక్ లేదు, అసలు అంత బాగోలేదు, అంత న్యూ స్టాక్ అనిపించలేదు. ముఖ్యంగా కుర్తాస్ అయితే అస్సలు బాగాలేదు, టాప్స్ అంటే నాకు నచ్చలేదు అనమాట. బాగాలేదు అంటే నాకు అంతగా నేను సాటిస్ఫై అవ్వలేదు. ఓకేలే బాగాలేవు ఇంకెందుకులే రియలైజ్ అవ్వడం, వేరే షాప్కి వెళ్దామని బయటకు వచ్చాం. లక్కీ పక్కనే అనకాపల్లిలో ఎంఎస్ రావు ఉంటుంది అనమాట. ఎంఎస్ రావు ఉంటే అందులోకి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. అందులోకి వెళ్తే మా చిన్నక్క అంది, అమ్మో అందులోకి వద్దే బాబు, చాలా కాస్ట్ ఉంటాయి అందులో తీసుకోలేం మనం అని అన్నది. అలా అంటే వెంటే ఒకసారి ట్రై చేద్దాం ఏముందిలే అన్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఇలా అయ్యింది కదా, ఒకసారి ట్రై చేయాలి, ఏదైనా ట్రై చేసిన తర్వాతే మాట్లాడుకోవాలి, ఇలాంటివన్నీ అనుకోకూడదు అని అనుకున్నాను. సరే ట్రై చెయ్యు, సర్లే ఏముంది నడు వెళ్దాం అనేసి అంది. సరే అనేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమైందంటే చాలా బాగున్నాయి. ఎంఎస్ రావులో మీరు ఎవరైనా అనకాపల్లిలో కనుక ఉన్నా, అనకాపల్లి దగ్గరలో ఎవరైనా ఉన్నా, ముఖ్యంగా ఎంఎస్ రావు బెడ్షీట్స్ ఉంటుంది కదా, అది ఆ షాప్కి మాత్రం విజిట్ చేయడం మానేకండి. ఎంట్రీలోనే కౌంటర్ పక్కన కుర్తా సెట్స్ ఉన్నాయి, మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట. అన్ని ఆఫర్స్లోనే నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఎలా అంటే 1700ది, 1800, 2000 అన్నీ 2000 అలాంటివన్నీ ఆఫర్స్లో ఉన్నాయన్నమాట కుర్తా సెట్స్. నేను తీసుకుని 2 సెట్స్ తీసుకున్నాను. చిన్నక్క ఒక సెట్ తీసుకుంది, నేను 2 సెట్స్ తీసుకున్నాను. నేను తీసుకోవడం అంటే నాకు కూడా మా చిన్నక్కే కొన్నది, ఒకటి రమేష్ కొన్నారు. ఒక కుర్తా సెట్ అయితే ఒక కుర్తా సెట్ అండ్ 3 టాప్స్ మా చిన్నక్కే కొన్నది నాకు. అవన్నీ ఒక షార్ట్ వీడియోలో చూపించేస్తాను. ఫుల్ వీడియోలో చూపించడానికి ఇప్పుడైతే ప్రజెంట్ నేను స్టిచ్చింగ్ ఇచ్చాను. అవి తెచ్చేటప్పటికి వీడియో ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయి, ఇంకా మంచి మంచి ఉన్నాయన్నమాట. XXL XLే కాస్ట్ కొంచెం అంటే 840, 850. ఇప్పుడు మా అక్క వేసుకునేది 2300 యాక్చువల్గా. ఇది కాకుండా ఆఫర్లో కూడా ఉన్నాయి. ఆఫర్లో అయితే ఇంకా బాగున్నాయి. అవి ఆఫర్లో మాత్రం ఒకసారి చూడడం అయితే మర్చిపోకండి, ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. సో ఇది ఏదో ప్రమోట్ చేయాలని కాదు కానీ ఎందుకో చెప్పాలనిపించింది, చాలా బాగున్నాయి, నాకే మిస్ చేసుకోకూడదు అనిపించింది, అందుకే చెప్తున్నాను. సో షాపింగ్ అయిన తర్వాత పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను చిన్నక్క అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను అన్నమాట. బ్రిడ్జి కింద నుంచి నడాలి. నా కాలేజ్ డేస్ అంతా ఒక్కదాన్నే నేను వెళ్ళేదాన్ని. అప్పుడు ఎలా నడిచేదాన్ని అంటే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళాలి. ఎలా ఉండేదంటే ఎవరైనా మన ముందు నడిస్తే వాళ్ళ వెనకాల పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళ వెనకాల సేఫ్గా వెళ్ళిపోయేవారు అనమాట. మళ్ళీ వాళ్ళని క్రాస్ చేసుకొని ఇంకోళ్ళని పట్టుకొని అలా క్రాస్ చేసుకొని వెళ్ళేదాన్ని. సో అలా అయ్యేది. తుల్వికాకి ఇక్కడ జతిన్ గిఫ్ట్ ఇచ్చారు. జతిన్ కూడా రాఖీ పంపించిందని చెప్పాను కదా, సో జతిన్ గిఫ్ట్ పంపించారు. సో దాని నెక్స్ట్ డే మళ్ళీ బర్త్డే. నేను ఫుల్ పడుకున్నాను ఆ రోజు కూడా. షాపింగ్ మాల్కి వెళ్ళి వచ్చాం కదా, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ రాఖీ నెక్స్ట్ డే కూడా ఫుల్గా పడుకున్నాను. 12 అలా అయిపోయింది. అప్పుడు మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఫుల్ స్పెషల్స్ ఉంటాయి ఆ రోజు. తుల్వికనైతే అసలు నిద్రపోతుంది, తుల్విక కూడా నిద్రపోయిన దాన్ని లేపి అలాగే తీసుకొచ్చేసాను, అంటే పడుకుండగానే తీసుకొచ్చేసాను అనమాట. అక్కల ఇంటికి వచ్చేటప్పటికి అది బైక్ ఎక్కగానే లేచిపోయింది, ఇంకా రెడీ చేయలేదు. అక్కల ఇంట్లో రెడీ చేద్దాం, అక్కడికి డిస్టెన్స్ తక్కువే, సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రెడీ చేసేద్దాంలే, ఇంకెందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం అని. నిద్ర లేచిన తర్వాత ఏమవుతుందంటే ఫుల్గా గోల్ చేసేస్తుంది, జడేయాలన్నా డ్రెస్ చేంజ్ చేయాలన్నా కొంచెం దానికి టైం ఇవ్వాలి. అప్పటికి నాకు టైం లేదు, అక్కల ఇంటికి వెళ్ళిపోవాలి, అప్పటికి ఫోన్స్ అవి వచ్చేసినాయి. ఐబ్రోస్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే చిన్నక్క చేతి ఏం చేసుకుంటున్నాను. పెద్దక్క వంటలో ఫుల్ బిజీ, గారెలు వేసింది. గారెలు పంటపప్పు అనమాట, చాలా బాగా వచ్చాయి గారెలు, చికెన్ కర్రీ. బట్ ఆ రోజు ఏమైందంటే కరెంటు పోయింది, అందువల్ల గారెలు చాలాసేపు లేట్ అయిపోయింది. లేట్గా అయినా
ఫైనలీ అన్నీ అయిపోయి అన్ని గారెలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మా వదిన రమేష్ మిస్. బట్ ఎవ్రీ ఇయర్ అని కాదు, మేము ఎప్పుడు కలుసుకున్నా అందరూ ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం అనమాట. మా అమ్మల ఇంట్లో అయితే బయట బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటాం. అక్కల ఇంటి దగ్గరికి వెళ్తే అంటే ఫుల్ ఎండ, మొన్న రాఖీ టైం అదంతా ఫుల్ ఎండ కాసింది. ఆ టైంలో ఏసీ వేసుకొని అందరం ఒకే దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుని చిల్ అయ్యాం. అండ్ ఈవినింగ్ అయిన తర్వాత భరత్ బర్త్డే అయ్యింది. భరత్ బర్త్డేవి కొన్ని వీడియోస్ క్లిప్స్ తీయలేదు, నేను మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మేము అందరం మాట్లాడుకునే విషయం ఏంటంటే కరోనా గురించి. కరోనా టైంలో మనం అందరూ ఎన్ని ఫేస్ చేసామో కదా, ఒక్కొక్కరికి కరోనా వచ్చినప్పుడు ఇలా అయ్యింది. అంటే లాస్ అయిపోయిన వాళ్ళు చాలా లాస్ అయ్యారు, బట్ సేఫ్ అయిన వాళ్ళు సేఫ్ అయ్యారు కదా, ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేశారు అన్నట్టు ఏవో సమ్ డిస్కషన్స్. దాని తర్వాత భరత్ బర్త్డే అయిపోయింది. దెన్ నెక్స్ట్ డే నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. భరత్ బర్త్డే నెక్స్ట్ డే యాక్చువల్గా జుడియోకి కూడా వెళ్ళాను. అగడంపూడి దగ్గరలో జుడియో పెట్టారు, ఆ జుడియోకి కూడా వెళ్ళాను. ఆ వీడియో షార్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ డే అమ్మాళ్ళ ఇంటికి స్టార్ట్ అయినప్పుడు మా అమ్మాళ్ళ ఇంట్లో చిన్న కోడిపిల్లలు పెట్టాయి. అది తులువిక కోడిపిల్ల అంది, అందుకే ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. సో ఫైనలీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #Tulvika. Follow for more. Bye bye. ఇది ఎండింగ్.